ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆత్మీయ కుటుంబానికి వెల్కమ్, ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ లైవ్ ప్రోగ్రామ్కి. మరి ఈరోజు మనందరం ఇలా కలుసుకోవడం దేవుని చిత్తమై ఉన్నది. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతో ఈ అంశం ద్వారా మాట్లాడుతున్నాడు. మీ జీవితాలకి ఎంతో ఉపయోగపడే అంశాన్ని దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు వాక్యాంశం ఏంటంటే అండర్స్టాండింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. అండర్స్టాండింగ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. కాలములను సమయములను అర్థం చేసుకోవటం. కాలములను సమయములను అర్థం చేసుకోవడం. చూడండి, ఇది ఒక ప్రత్యేకమైన ఒక అభిషేకం. ఈ అభిషేకాన్ని మనం కావాలని కోరుకోవాలి. ఇది పాత నిబంధనలో మనం చూస్తే ఇజ్రాయేలీలైన 12 గోత్రాల్లో ఒకటిగా పిలువబడుతున్న ఇస్సాకారీల గోత్రంలో ఈ అభిషేకాన్ని మనం మొట్టమొదటిగా దీన్ని చూస్తాం. ఈ ఇస్సాకారీలు వీళ్ళు కాలములను సమయములు తెలుసుకునే అభిషేకము, ప్రవచనాత్మకమైన అభిషేకము వీరు కలిగి ఉన్నారు. ఈ అభిషేకము ద్వారా వీళ్ళు పనిచేయడం అనేది మనం చూస్తాం. వీళ్ళు దెబోరా సమయంలో కూడా, దెబోరా మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా, యుద్ధ సమయంలో కూడా అక్కడ మనము మరి ఇస్సాకారీలు ఉన్నట్లుగా మనం చూస్తాం పాత నిబంధనలో. హల్లెలూయా. ఇస్సాకారీలకి మరి ఈ కాలముల్ని సమయములు తెలుసుకునే అభిషేకం ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ వారికి తోడుండి మరి కాలములను సమయములను, అంటే ఏ కాలముల్లో దేవుడు మరి ఎలా పనిచేస్తాడు, నీ కాలములను సమయములను మార్చుకునే అభిషేకము, అధికారము పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వబడింది. మరి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మరి ఇస్సాకారీలు గోత్రీయులు మరి పాత నిబంధనలో వారు పనిచేసినట్లుగా చూస్తాం. అదే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి ద్వారా మరి మనకి తోడున్నాడు కదా. ఈ పరిశుద్ధాత్ముడిని మనము అడిగి ఈ కాలములను సమయములను మార్చే అభిషేకము, ఏ సమయంలో ఏ కాలంలో దేవుడు ఎలా పనిచేస్తాడు అనే తెలుసుకునే అభిషేకము మనం కూడా పొందుకుంటే, కాలములను సమయములను తెలుసుకోవడం వలన మనము ఏ కాలములో ఎలా పనిచేయాలి అనే దాన్ని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. అంతేకాదు మనకి ఏ కాలం వచ్చింది, ఏ కాలాన్ని మనం మార్చుకోగలము అనేది కూడా మనకు తెలుస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మరి ఆ ప్రసంగిలో ఇలాగా చెప్తారు, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. చూసారా? అంటే ఈ ఆకాశము కింద మనం ఎక్కడున్నామండి? ఆకాశము కింద, భూమి మీదన మనం ఉన్నాం. ఈ ఆకాశము కింద ప్రతి దానికి సమయం కలదంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సమయము ఇంకా రాలేదేమో. మరి ప్రస్తుతము చీకటి కాలంలో, చీకటి సమయంలో మనం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరి ప్రపంచానికి అంతా కూడా విపత్తు వచ్చింది, కరోనా మహమ్మారి. మరి ఈ విపత్తు ద్వారా ప్రపంచమంతా కూడా చీకటి సమయంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ చీకటి సమయాన్ని దేవుడు వెలుగ్గా మారుస్తాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా కాకుండా నీ జీవితంలో కూడా ఆర్థిక సంబంధమైన చీకటి పరిస్థితి, చీకటి సమయము ఉందేమో. దేవుడు నీ ఆర్థిక సంబంధమైన చీకటి అనే పరిస్థితిని వెలుగ్గా మార్చబోతున్నాడు. ఆమేన్. నీ రోగము అనే చీకటి సంబంధమైన పరిస్థితిని స్వస్థత అనే వెలుగు సంబంధంగా మార్చబోతున్నాడు. ఆమేన్. నీ ఆధ్యాత్మిక విషయాల్లో
మరి బలహీనతగా ఉన్న సమయంలో నీవు బలం పొందుకునేటట్లుగా వెలుగైన సమయంలోనికి దేవుడిని తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతి దానికి కూడా మరి సమయం ఉంది. నువ్వు చింతించవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కేవలము నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆ కాలములను సమయములను వివేచించే అర్థం చేసుకునే వరం నీకు అనుగ్రహింపబడాలని నువ్వు ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రభువా, ఏ సమయంలో నేనున్నాను, ఏ సమయానికి నేను వెళ్ళబోతున్నాను, ఏ కాలములో నేనున్నాను, ఏ కాలానికి నేను వెళ్ళబోతున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే మరి దేవుని ఆత్మ నీలో ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు నీకు కాలములను సమయములను తెలిపే వరంతో నిన్ను అభిషేకిస్తాడు. మరి హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి చదవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మరి 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. చదవండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు. చాలండి. నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. అంటే ఏం జ్ఞానం లేక నశిస్తున్నారు? ఆ కాలములను సమయములు తెలుసుకునే జ్ఞానం లేక వాళ్ళు దేవుని యొద్ద నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుని యొద్ద ఉండి కూడా చింతిస్తూ బాధపడుతూ దేవుణ్ణి ఎరుగని వారి వలె అవిశ్వాసంతో వాళ్ళు జీవిస్తున్నారు. ఇలా జీవించడం దేవుని చిత్తం కాదు కదండి. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ కాలములను సమయములను అర్థం చేసుకునే వరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాకుండా కాలములను సమయములను మార్చే అభిషేకం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చింతించవలసిన అవసరం లేదు. అభిషేకం నీ కాడిని విరగ్గొడుతుంది. ప్రత్యేకంగా నేను ఏ అభిషేకం గురించి మాట్లాడుతున్నానంటే కాలములను సమయములను అర్థం చేసుకునే అభిషేకం, కాలములను సమయములను మార్చే అభిషేకం. ఈ అభిషేకం నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతుందని నీవు ఎరగాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడు అనేకమైన వరాలను ఫలాలను నీకు ఇవ్వడానికి ఆయన నీలో ఉన్నాడని నీవు ఎరగాలి. నీవు ఎరిగి ఉంటే ఆ ప్రత్యేకముగా ఇప్పుడు మాట్లాడుతున్న మనం అభిషేకం గురించి, కాలములను సమయములను అర్థం చేసుకునే అభిషేకం, కాలములను సమయములను మార్చే అభిషేకం గురించి పరిశుద్ధాత్మ దగ్గర నీవు వేచి ఉండి ఆ పరిశుద్ధాత్మ దగ్గర ఈ వరాన్ని పొందుకొని ముందుకెళ్ళే మరి విశేషమైన జ్ఞానాన్ని నీవు పొందుకుంటావని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ఈ అభిషేకం ఏం చేస్తుందంటే నీ మీద ఉన్న కాడులన్నింటినీ, ఆ బలమైన బలిసినటువంటి కాడులన్నింటినీ కూడా ఈ అభిషేకం బద్దలు కొడుతుంది, విరగొడుతుంది. నీ జీవితంలో ఎలాంటి కాడైనా, అది బాధ, వేదన, శాంతి సమాధానాలు లేనటువంటి పరిస్థితి, అది ఎలాంటి వేదనైనా ఆ పరిస్థితిని నుండి నిన్ను విడిపించేది, విమోచించేది, ఒక విజయవంతమైన జీవితం జీవించేలాగా చేసేది, ఆనందంతో సంతోషంతో జీవించేలా చేసేది మరి పరిశుద్ధాత్ముడిచ్చే ఈ అభిషేకమే కదండి. కాబట్టి ఈ కాలములు సమయములు తెలుసుకునే అభిషేకం గురించి నీవు నేను ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అభిషేకం నీకు నాకు చాలా అవసరంగా ఉంది. కాబట్టి ఈ అభిషేకం మనకి దేవుడు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మరి ఈ దేవుడు ఈ అభిషేకం ద్వారా నిన్ను నన్ను అభిషేకించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథానికి మళ్ళీ ఒకసారి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం కదండి. 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చూద్దాం. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు,
కట్టుటకు, ఏడ్చుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. చూడండి ప్రతి దానికి సమయం ఉందంటున్నాడు ఈ భూమి మీద. ఇందులో నీకు సంబంధించింది ఏంటో. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే సమయం ఒకటి ఉంది. నువ్వేదైనా విత్తావా, ఆ విత్తిన దాన్ని కోసే సమయం ఒకటి ఉంది. చూడండి ఇక్కడ రాయబడింది, ప్రతి దానికి సమయం ఉంది. చాలామంది అనుకుంటారు నాకు ఇంకా ఈ రోగం తగ్గలేదే, చాలామంది అనుకుంటారు నాకు ఇంకా ఈ బాధ పోలేదే, ప్రపంచానికి కరోనా విడిచిపెట్టి వెళ్ళలేదే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దానికి సమయం ఉంది. దేవుడి దగ్గర వేచి ఉండు. నీకు విడుదలకి సమయం ఉంది. నీ కాలము సమయము మారే సమయం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కాలం తప్పకుండా మారుతుంది. పక్కలతో చెప్పండి, నీ కాలం తప్పకుండా మారుతుంది. నీ సమయం తప్పకుండా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి నీవు చింతించవలసిన అవసరం లేదు. కేవలం దేవుని యొద్ద వేచి ఉండి నీ కాలము మారే సమయం వరకు నువ్వు వేచి ఉండాలి. అసలు నీ కాలం ఎప్పుడు మారుతుందో కూడా నువ్వు తెలుసుకునే అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. చదవండి, 8వ వచనం వరకు చదవండి. దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, కౌగలించు మానుటకు, వెదకుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, పారవేయుటకు, చింపుటకు, చింపుటకు, పుట్టుటకు, పుట్టుటకు, మౌనంగా నుండుటకు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వల్ల వచ్చిన లాభమేమి. చూసారా, చాలామంది అనుకుంటే నేను కష్టపడుతున్నానండి, నాకు జవాబు రావట్లేదు. నీకు సమయం ఉంది ప్రియ సహోదర సహోదరు, నీకు సమయం ఉంది. ఈ సమయంలో నీ జవాబు నీ దగ్గరికి వస్తుంది. వాక్యం అదే చెప్తుంది. కష్టపడిన వారికి ఆ కష్టపడిన ఫలం పొందుకునే సమయం ఒకటి ఉందంట. మరి ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలి సుమా. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఈ కాలములను సమయములను తెలుసుకునే అభిషేకము ఎవరి ద్వారా మనకు వస్తుంది? ఎవరి ద్వారా మనకు వస్తుంది? అపోస్తుల కార్యాలకు వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు, 7, 8 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7, 8 వచనాలు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. కాలములు సమయములు ఎవరి స్వాధీనమందు ఉన్నాయంట? తండ్రి వశమున ఉన్నాయంట. తండ్రి దగ్గర కాలములు సమయములు ఉన్నాయంట. చదవండి. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే మీ మట్టుకు మీరు తెలుసుకోలేరు. మరి ఎలా తెలుసుకోగలరు? ఇక్కడ ఏమంటున్నాడంటే మీ పని కాదు అంటే మీరు తెలుసుకోవద్దు అని అర్థం కాదు. అక్కడ మీ పని కాదు అంటే మీ వల్ల కాదు అని అర్థం. మీ వల్ల కాదు. అందుకనే వెంటనే అంటాడు. మీరు ఆ మాట చదివి మీరు ఉండిపోతే మీకు అర్థం కాదు. ఆ మాట ఒకటి చదివి మీరు కనుక ఉండిపోయారు అనుకోండి, ఆ మాట దగ్గరే ఉండిపోయారు అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే అయితే కాలంలో సమయంలో తెలుసుకునే నా పని కాదంటలే అనుకుంటారనమాట. కానీ ఆ తర్వాత మాట చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి. అయినను, చూసారా, అది కంటిన్యూ సెంటెన్స్ అనమాట. ఆ సెంటెన్స్, ఆ వాక్యము అయిపోలేదు. అయినను అన్నాడంటే అర్థం ఏంటి? ఆ కాలములు సమయములు తెలుసుకునే అభిషేకము తండ్రి దగ్గర ఉంది. ఆ తండ్రి మీ మట్టుకు మీరు తెలుసుకోవాలని అంటున్నాడు. మీ మానవ శరీరములో ఈ పంచేంద్రియాలతో మీరు దాన్ని తెలుసుకోలేరు. అయినను, దీన్ని గ్రహించాల్సమా, అయినను
పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని చూసారా? అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఎలాంటి శక్తి పొందుతారంటే కాలములు సమయములు తెలుసుకునే శక్తి పొందుతారు మీరు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో కాలములు సమయములు తెలుసుకునే శక్తి ఉంది. కాబట్టి ఇప్పుడు కాలములు సమయములు తెలుసుకునే శక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తాడని, అప్పుడు మీరు ప్రపంచానికి మొత్తము కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అక్కడ అదే రాయబడింది, చదవండి. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల్లోను దేశములు ఎందంతను భూదిగాంతములు అంటే ప్రపంచం మొత్తం మీద మీరు ఈ అభిషేకము ద్వారా మీరు విజయవంతులుగా మీరు సువార్త ప్రకటించగలరు. ఎందుకంటే కాలములను సమయములను తెలుసుకునే అభిషేకము చాలా గొప్ప అభిషేకము. ఈ అభిషేకము పరిశుద్ధాత్మలో ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు తన శక్తితో మిమ్మల్ని, ఈ అభిషేకముతో కూడిన శక్తితో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నోవాహు టైంలో దేవుడు చేసిన నిబంధనని ఒకసారి చూద్దాం. నోవాహు సమయంలో దేవుడు మరి ఒక ఓడను తయారు చేసి ఆ ఓడలో మరి నోవాహు కుటుంబము, దేవుని యందు విధేయత కలిగినటువంటి కుటుంబాన్ని ఆ ఓడలో ఎక్కమంటాడు. అంతేకాకుండా మరి పక్షులు, జంతువులు, మరి జీవచరాలైన వాటిలన్నింటినీ కూడా రెండిటిగా మరి వాటి క్రమము చొప్పున దానిలో ఎక్కిస్తారు, ఆ ఓడలో ఎక్కిస్తారు. ఆ ఓడలో ఎక్కించిన తర్వాత మరి నోవాహు చెప్పిన మాట ఎవరైతే వినలేదో, దేవుని మాటను ఎవరైతే విసర్జించారో, వెరితనముగా ఎంచుకున్నారో వాళ్ళందరూ కూడా విడవబడతారు. తర్వాత ఓడ తలుపు దేవుడే పైనుంచి వేస్తాడు, బయట నుంచి వేస్తాడు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు మరి జలప్రలయం వస్తుంది, వచ్చి మనుషులందరూ కూడా మరి చనిపోతారు. మరి దాని తర్వాత దేవుడు ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం నుంచి 22వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, చూడండి. అంటే అప్పటి వరకు నరులను బట్టి దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా శపించారు. కానీ అప్పుడు ఒక నిబంధన చేస్తున్నారు. నరులు ఎలా ఉన్నప్పటికీ నేను ఈ భూమిని శపించను అని దేవుడైన యెహోవా అక్కడ ఒక నిబంధన చేస్తున్నారు. చదవండి. ఎందుకనగా నరుల హృదయము వాళ్ళ బాల్యము నుండి చెడ్డదంట. చదవండి. నేను ఇప్పుడు అంటే ఏంటి, నోవాహు టైములో ఆయన తెచ్చిన జలప్రలయం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. చదవండి. ఇంకా అలాగ జలప్రలయంతో ఎవరిని కూడా నేను చంపను అంటున్నాడు. జలప్రలయం అనేది ఇంకా రాదు. నేను ఎవరిని కూడా నా కోపాన్ని జలప్రలయంతో చూపించను ఈ భూమి మీద అని దేవుడు నిబంధన చేస్తున్నాడు. అంతేకాదు, చూద్దాం తర్వాత వచనం. భూమి నిలిచి ఉన్నంత వరకు ఏంటండి? వేదకాలమును చూడండి. వేదకాలమును అంటే మనము సీడ్ టైం అంటారు అన్నమాట. సీడ్ టైం అంటే విత్తే సమయము, కోత సమయము, 2 సమయాలు ఉంటాయి ఈ భూమి మీద. నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అనుకోండి,
అది విత్తడం అన్నమాట. నువ్వు దేవునికి కానుకిస్తున్నావు, లేకపోతే పరిశుద్ధంగా ఉంటున్నావు, లేకపోతే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు, లేకపోతే నీలో నుంచి ఏదో ఒక కార్యం బయటకు వస్తుంది, అది విత్తనం. దానికి ప్రతిఫలం దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలి. ఆమేన్. ఆ సమయం వరకు వేచి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు భక్తుడు. దేవుడు ఏమన్నాడంటే నిబంధన చేస్తున్నాడు. విత్తే సమయం ఉంది, కోసే సమయం ఉంది. చదవండి. శీతోష్ణములను, వేసవి శీతకాలమును, రాత్రింబగలను చూసారా? ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. చదవండి, మళ్ళీ చదవండి. భూమి నిలిచినంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే ఇంకా నాశనం చెయ్యను. భూమిని ఇంకా నేను ఏ జలప్రలయంతో నాశనం చేయను. అంతేకాకుండా భూమి మీద ఒక క్రమాన్ని పెడుతున్నాను. ఏంటంటే విత్తుట కోయుట అనే క్రమం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే వేసవికాలం, శీతాకాలం, ఏమండి చలికాలం, ఇవన్నీ కూడా కాలాలు నిర్ణయించింది దేవుడే ఈ భూమి మీదన. ప్రతి కాలం మారుతూ ఉంటుంది. ఆ కాలము వర్షాకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం. ఎప్పుడైనా కాలం మారకుండా ఆగిపోయిందా? ఆగదు. నీ జీవితంలో కూడా గడ్డు కాలాన్ని గ్యారంటీ దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈ బేదరిక కాలాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుడి నిబంధన ఉందండి ఈ భూమి మీద. దేవుడు అక్కడ జలప్రలయంతో ఈ భూమిని నాశనం చేసినప్పుడు, శపించిన తర్వాత దేవుడు ఈ నిబంధన చేస్తున్నాడు. చదవండి. వేసవి శీతాకాలమును, రాత్రింబగలను ఉండక మానవు. అంటే అర్థం ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకుండా మానదు. నీ జీవితంలో ఉన్న ఈ చీకటి సమయం వెలుగు సమయంగా మారకుండా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఎవరు ఆపలేరు. నీ రోగము స్వస్థతగా మారకుండా ఎవరు ఆపలేరు. నీ దరిద్రము ధనముగా మారకుండా ఎవరు ఆపలేరు. ఎందుకంటే నీ సమయం దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీ సమయం దేవుని చేతిలో ఉంది. ఈ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నిబంధన చేస్తున్నాడు నీతోటి. ఈ నిబంధన మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నాశనం చేయడానికి రాలేదు, ఆశీర్వదించడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి ద్వారా మరి జీవం మాత్రమే ఈ భూమి మీద నిలిచి ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవం మాత్రమే నిలిచి ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా సమృద్ధి జీవం మాత్రమే నిలిచి ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి మన కాలం మారే వరకు, మన సమయం మారే వరకు మనం ఏం చేయాలి బ్రదర్ అని మీరు అడగవచ్చు. ఒకసారి అందరూ కూడా యాకోబు పత్రిక వెళ్దామండి. ఈ కష్టకాలంలో, ఈ శోధన సమయంలో, ఈ కష్టకాలంలో నేను ఏం చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూద్దామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. చూడండి, మీరంట మీ విశ్వాసానికి, మీకు విశ్వాసం ఉంది కదండి, మీ విశ్వాసాన్ని పరీక్ష వచ్చిందంట. అంటే మీ విశ్వాసము ఎంత గొప్పది? అది అల్ప విశ్వాసమా, లేకపోతే దృఢమైన విశ్వాసమా, నిలిచి ఉండే విశ్వాసమా,
పడిపోయే విశ్వాసమా, నీ విశ్వాసం ఎలాంటిది అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. కాబట్టి ఈ విశ్వాస పరీక్షలో ఈ సమయం మారడానికి రెడీగా ఉంది. ఈ విశ్వాస పరీక్ష ద్వారా నీ సమయం మారడానికి రెడీగా ఉంది. ఈ విశ్వాస పరీక్షలో నీవు నెగ్గాలంటే నీకు వచ్చినటువంటి సమస్యలో నీవు ఆనందంగా ఉండాలంట. నీవు దుఃఖించకూడదు, చింతించకూడదు. ఎప్పుడు ఇలా చేస్తారండి? ఒక వ్యక్తికి శోధన, శ్రమ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆనందించగలడంటే కేవలం దేవుణ్ణి బట్టే. దేవుడు తనకు తోడున్నాడు కాబట్టి, దేవుడు ఆ సమస్య మీద, ఆ శ్రమ మీద విజయం దయచేయగలడనే విశ్వాసం అతనిలో దృఢముగా ఉన్నప్పుడు, ఆ శ్రమల్లో వెళ్తున్నప్పుడు ఆయన ఆనందించగలడు, దుఃఖించడు. కానీ ఆనందించి ఆ విశ్వాస పరీక్షలో విజయవంతుడిగా నిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ సమయము మార్చుకునే దాకా నువ్వేం చేయాలంటే నీకు వచ్చిన శ్రమలో విశ్వాసము ద్వారా ఆనందించగలగాలి. హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుడు ఈ సమస్య మీద నాకు విజయం ఇస్తాడు, ఈ రోగం మీద నాకు విజయం ఇస్తాడు, ఈ రోగాన్ని స్వస్థగా మారుస్తాడు, ఈ దరిద్రాన్ని మరి ధనంగా మారుస్తాడు, మరి ఈ పరిస్థితిని మారుస్తాడు, ఈ గడ్డుతనాన్ని దేవుడు గొప్ప ఘనమైన స్థితిగా మారుస్తాడు, ఈ చీకటి పరిస్థితిని వెలుగు పరిస్థితిగా మారుస్తాడు అనే విశ్వాసము నీకు ఉండటము ద్వారా ఆ విశ్వాస పరీక్షలో వెళ్తున్నప్పుడు ఆ శోధన శ్రమలను బట్టి నీవు ఆనందించగలవు ఆ సమయంలో. ఎందుకంటే నీవు ఎలా ఉన్నప్పటికీ దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు కదండి. అది దుఃఖిస్తూ వెళ్ళడం ఎందుకు? అదేదో సంతోషంగా వెళ్ళొచ్చు కదా, అదేదో పూర్ణ శాంతితో వెళ్ళొచ్చు కదా దేవుడి మీద ఆధారపడుతూ. హల్లెలూయా, ఆమేన్. అట్టి విధమైన స్థితి దేవుడిని కలుగు చేయునుగాక అని నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. 4వ వచనం వరకు చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను చూసారా? అంటే దేవుడు చివరికి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? సంపూర్ణులుగా చేస్తాడంట, అననాంగులుగా చేస్తాడంట, ఏ విషయంలో కొదువు లేని వారిగా చేస్తాడంట. అక్కడికి వెళ్ళాలంటే, ఆ సమయానికి నువ్వు చేరుకోవాలంటే నీ విశ్వాస పరీక్షలో నీవు విజయం పొందడానికి దేవుని దగ్గర ఆ సంతోషం అనే ఫలాన్ని ఫలించాలి, ఆనందం అనే ఫలాన్ని ఫలించాలి ఆ కష్ట సమయంలో. హల్లెలూయా. ఆ శోధన సమయంలో, ఆ కష్ట సమయంలో ఆనందించగలగాలి, మహానందముగా ఎంచుకోవాలంట. ఎందుకంటే నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నా చీకటి పరిస్థితిని వెలుగుగా చేస్తాడు, నా దుఃఖకరమైన పరిస్థితిని దేవుడు నాట్యముగా మారుస్తాడు అనే విశ్వాసంతో ఆ పరిస్థితుల్లో విశ్వాస పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు మహానందముగా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇంకొక వాక్యాన్ని మీకు చూపిస్తాను. వాక్యాన్ని 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. సమయమందును అసమయమందును, అంటే సమయమందును అసమయమందును. చూసారా? అంటే ఏ సమయమో తెలియనప్పుడు అసమయమందును అంటే ఆ సమయం కాదు, అది భోజనం చేసే సమయం, ఆ సమయం కాదు, సువార్త ప్రకటించే సమయం కాదు, అది భోజనం చేసే సమయం.
అంటే సమయమందును అసమయమందును, అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. భోజనం చేసే సమయం ఉంటుంది, ప్రార్థన చేసే సమయం ఉంటుంది, వాక్య పరిచర్య చేసే సమయం ఉంటుంది, అంటే తల్లిదండ్రులు చూసుకునే సమయం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సమయమందును అసమయమందును, అంటే ప్రతి సమయంలోనూ చదవండి. ప్రయాసపడము. దేనికోసం? చదవండి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. దేనికోసం అంట? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము. చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట. అంటే సంపూర్ణమైన దీర్ఘశాంతము అనే గుణం ఎవరిది? దేవుడిది. ఒక చోట రాయబడి ఉంటుంది, దేవుడంట ఇంకా మారుతారు అని వాళ్ళకి సమయాన్ని ఇస్తున్నాడంట. వాళ్ళు ఎంత పాపం చేసినా వాళ్ళు మారుతారని సమయాన్ని ఇస్తున్నాడంట. దీన్ని ఏమంటారంటే సంపూర్ణ దీర్ఘశాంతం అంటారు. హల్లెలూయా. వీళ్ళు ఇంకా మారుతారు, ఇంకొక సంవత్సరం ఇవ్వు తండ్రి. ఆ యజమాని వేడుకుంటున్నాడంట, ఇంకొక సంవత్సరం ఇవ్వు వీళ్ళకి, ఇంకొక సంవత్సరం ఇవ్వు, వీళ్ళు మారుతారు, ఇంకొక సంవత్సరం ఇవ్వు నాయనా అని వారి గురించి వేడుకుంటున్నాడంట. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు వారి యొక్క గుణం, సంపూర్ణ దీర్ఘశాంతం అంట. ఈ దీర్ఘశాంతం కలిగి మనుషుల యొద్ద మనము ప్రసంగించాలి, ప్రసంగాలు, మనం వాక్యాన్ని చెప్పాలి, వారి పట్ల మనం ప్రవర్తించాలి. అంతేకాకుండా వాళ్ళు తప్పు చేసినప్పుడు గద్దించాలి. ఎలా గద్దించాలి? దీర్ఘశాంతం. దేవుడు గద్దించాడా? లేదండి, మనుషుల్ని గద్దించాడు, ప్రేమతో గద్దించాడు. అవునా? గద్దించాడు. నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాలి, సరిదిద్దాలి. కానీ ఇదంతా కూడా దీర్ఘశాంతంతో చేయాలంటే శపించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు మారవురా మూర్ఖుడా, లేకపోతే నువ్వు మారవురా, ఇది అది ఈడియట్, అది ఇది ప్రసంగాల్లోనే తిడతా ఉంటారు చాలామంది. మూర్ఖుడా, వ్యభిచారి, ఇలా తిడతా ఉంటారు. నో, అది శాపవచనం. అది దేవుడు శపించలేదంట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతముతో, చదవండి ఆ మాట. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. చూడండి, దేవుని యొక్క సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట. దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట. వాళ్ళకి చేస్తున్న తప్పు అని చెప్పాలి, దేవుడిని తప్పుని సరిదిద్దుతాడని చెప్పాలి, వాళ్ళ బలపరుస్తాడని చెప్పాలి, వాళ్ళని సంపూర్ణంగా చేస్తాడని చెప్పాలి. ఇదంతా కూడా దీర్ఘశాంతముతో చేయాలి. ఇది దేవుని గుణం. ఇది దీర్ఘశాంతము. చదవండి. చూడండి, ఎందుకనగా జనులంటే హితబోధను సహించక, అంటే ఆరోగ్యవంతమైన బోధను సహించట్లేదంట వాళ్ళు. అంటే దేవుడు స్వస్థపరుస్తాడంటే స్వస్థ అవసరంలా, నాకు స్వస్థలు అవసరంలా, ఉన్నా లేకపోయినా పర్వాలేదా? స్వస్థ లేకపోతే, స్వస్థత ఉంటే ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి మహిమ వస్తుంది. స్వస్థత లేకుండా అనారోగ్యంతో ఉంటే ఎవరికి అపవాదం వస్తుంది? ఎవరిని చెడు, ఎవరిని చెడ్డ అంటారు జనులు. నీకు ఒక రోగం ఉందనుకోండి, ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? యేసుప్రభు నమ్ముకున్నారంటే వీళ్ళు రోగంతో ఉన్నారంటారు. అదే నువ్వు స్వస్థపరచబడ్డావు అనుకో, ఇలుగు చూడు వీళ్ళు దేవుడు వీరిని స్వస్థపరిచాడంట అని చెప్తారు. హల్లెలూయా. అదే నువ్వు దరిద్రంతో ఉన్నావు అనుకో, చూడు వీళ్ళు దేవుడు వీళ్ళని దరిద్రంలో ఉంచాడని చెప్పుకుంటారు. అదే నువ్వు ఆశీర్వాదంతో ఉన్నావు అనుకో, దేవుడు వీళ్ళని ఆశీర్వదించాడని దేవుడికి మహిమ వస్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, దేవుడికి మహిమ. అదే నువ్వు ఆత్మాని బూతులు తిడుతూ అపరిశుద్ధంగా ఉంటూ ఉన్నావు అనుకోండి, దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళకి నచ్చిన బోధ చేసే వాళ్ళని వాళ్ళకి పాస్టర్గా పెట్టుకుంటున్నారంట. అలాంటి వాళ్ళు తయారయ్యారంట. చదవండి. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను చూసారా, తమ కొరకు పోగు చేసుకుంటున్నారంట. అరే, మా దాంట్లో నువ్వు మాకు నచ్చినట్టు చెప్తున్నావురా, రా చెప్పు,
నువ్వు పాస్టర్గా ఉండు, నువ్వు నాయకుడిగా ఉండు, నువ్వు చెప్పు మాకు. ఎందుకంటే నువ్వు మేము ఎలా చెడ్డదారులను నడుస్తున్నామో అదే కరెక్ట్ అని చెప్తున్నావు అనమాట. నువ్వు అదే కరెక్ట్ అని చెప్తున్నావు కాబట్టి నువ్వు మాకు పాస్టర్గా ఉండు అని అనుకుంటారంట. చూసారా, అంత్యకాలములో ప్రభు రాకడ యందు అంత్యకాలంలో ఇలాంటి వారు తయారవుతారంట. అయినా భయపడొద్దు, దేవుడు మీకు ప్రతి దాన్ని మార్చే సమయము మీకు ఇచ్చాడు, వీళ్ళని గ్రహించే జ్ఞానం మీకు ఇచ్చాడు. హల్లెలూయా. చదవండి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగునకు తిరుగు కాలం వచ్చును. చూసారా, ఇలాంటి కాలం వస్తుందంట. ఇలాంటి కాలం కూడా ఉంది. ఎవరికి? వాళ్ళకి, మనకు కాదు. ఎవరికి? అలా చేసే వాళ్ళకి ఆ కాలం వచ్చిందంట. ఆ కాలంలో అంటే ఈ కాలంలో ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళని నువ్వు గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. చదివారండి, 5వ వచనం వరకు చదివారా? అయితే నువ్వెలా ఉండాలి? సరే, జనులు ఎలా ఉన్నారనుకోండి, నువ్వెలా ఉండాలి? పక్కన నువ్వెలా ఉండాలి అని అడగండి. నువ్వెలా ఉండాలి? అయితే చదవండి. తిమోతికి పౌలు చెప్తున్నాడు, జనులందరూ ఇలా ఉంటారు, కానీ నువ్వెలా ఉండాలి? అన్ని విషయముల్లో చూడాలంట. మితంగా ఉండమంటే జ్ఞానం కలిగి అన్నీ పరీక్షించాలంట. అబ్బో, వీళ్ళు స్వస్థతలు వద్దంటున్నారు, ఇది కరెక్టా కాదా? అమ్మో, ఇది కరెక్ట్ కాదే. వీళ్ళు దరిద్రంలో ఉండాలంటున్నారు, ప్రాస్పారిటీ గాస్పల్ని వ్యతిరేకిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదే. మితంగా చూడాలంట, పరీక్షించాలంట, తెలుసుకోవాలంట. ఈ దినాల్లో వీళ్ళు ఏది చేసినా పర్వాలేదు, అపరిశుద్ధంగా ఉన్నా పర్వాలేదు అంటున్నారు, అది కరెక్ట్ కాదే. ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అంటున్నారు, ఇది కరెక్ట్ కాదే. ఈ బోధ కరెక్ట్ కాదే. అంచె దినాల వరకు క్షమాపణ అడుగుతూనే ఉండాలి, ఇది కరెక్ట్ కాదే. దేవుడు మనల్ని సంపూర్ణులు అవ్వడానికి చేశాడు కదా. ఇక క్షమాపణ అడుగుతూనే జీవితాంతం గడిపితే అది సంపూర్ణ బోధ కాదే. అంటే ఏది సంపూర్ణత అనేది మితమైన జ్ఞానం కలిగి ఉండాలి నువ్వు. ఈ అంత్యకాలంలో మనుషులందరూ వెళ్ళిపోయిన రీతిగా నువ్వు వెళ్ళకూడదు. సంపూర్ణమైన బోధ ఏది అనేది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. శ్రమ పడాలి. ఎవరి కోసం పడాలి? దేవుని కోసం పడాలి. మితముగా ఉండి శ్రమ పడాలంట. ఏమంటున్నాడు ఇక్కడ? ఇవన్నీ జరుగుతుంటే నువ్వు మితంగా ఆలోచించాలి, జ్ఞానయుతంగా ఆలోచించాలి. రెండోది ఏంటంటే శ్రమ పడాలి. ఏంటి శ్రమ? ప్రభు నిమిత్తము శ్రమ పడాలి. ప్రభు నిమిత్తం పడాలి. ఒకవేళ ఎవరన్నా అన్నారా నిన్ను? ఈ ఎవరి కోసం వాళ్ళు బోధల్ని చేసుకునేవాళ్ళు, పాస్టర్ని మరి వాళ్ళకి తగ్గట్లుగా చెప్పే పాస్టర్లను ఎంచుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా నీ మీద బురదేయచ్చు, వీళ్ళందరూ కూడా నేను తప్పుగా మాట్లాడవచ్చు. క్రీస్తు నిమిత్తం శ్రమ వస్తుంది నీకు. నువ్వు నిలబడిన బోధ నిమిత్తం నీకు శ్రమ వస్తుంది. వచ్చినా పర్వాలేదు, నువ్వు నిలబడాలి, శ్రమని నీవు తట్టుకోవాలి. రెండోది తర్వాత చదవండి. సువార్తికుని పని చేయము. సువార్త చెప్పాలి. ఎప్పుడు కూడా క్రీస్తు సువార్త చెప్పాలి. చదవండి. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలంట. అన్ని వేళలా. ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటాడు? అన్ని వేళలా అని స్టార్ట్ చేస్తాడు. చెప్పడమే అన్ని వేళలా అంటాడు. చూసారా, పరిచర్ని సంపూర్ణముగా చేయాలంట. అంటే సంపూర్ణముగా చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. పరిచర్ని మధ్యలో బద్దకించేసి పరిచర్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఈ అంత్యకాలంలో నీ పరిచర్యను సంపూర్ణముగా కొనసాగించాలంట. హల్లెలూయా. అవునా? ఇలా చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇంకొక కొన్ని వచనాలు చూపిస్తున్నాను. ప్రభు రాకడ కడవరి కాలమందు మనం ఎలా ఉండాలి? ప్రభు రాకడ
కడవరి కాలమందు మనం ఎలా ఉండాలి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయన, ఎందుకంటే మీకు తెలుసు, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీకు తెలుసు. చదవండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగా తెలియను. చూసారు, ఇది మనకా చెప్పండి. మనకి దేవుడు దొంగ వలే వస్తాడా? చెప్పండి, వస్తాడా? మనకు కాదు, ఇది మనకు కాదు. చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా. ఎవరిళ్ళు? దేవుడి ఎరిగిన వ్యక్తులా, ఎరగని వ్యక్తులా? దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ, లేకపోతే దేవుణ్ణి విసర్జించిన వాళ్ళ, లేకపోతే దేవుడి వ్యతిరేకంగా నడిచే వాళ్ళ, భయభక్తులతో ఉన్న వాళ్ళకా? హల్లెలూయా. ఇది దేవుణ్ణి విసర్జించిన వాళ్ళకి, దేవుణ్ణి ఎరగని వారికి ఇలాగుంటాడు, దొంగ వలే వస్తాడు. కానీ మనకు అలా రాడు దేవుడు. మనం సిద్ధపడిన వారం, మనకి పెళ్లి కుమారుడు వలె వస్తాడు. హల్లెలూయా. చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని తర్వాత వచనం చదవండి. చెప్పుచుండగా తర్వాత వచనం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. ఇదంతా లోకులకే. ఇదంతా కూడా దేవుడి ప్రజలకు కాదు. ఇది చెప్పబడుతుంది అంతా కూడా దేవుని ప్రజలకు కాదు, ఇది లోకులకు. అక్కడ చూసారా, లోకులు అని రాయబడింది. లోకులకు, ఇది లోకులకు రాయబడిన మాట, అంటే లోకంలో ఉన్న వాళ్ళకి రాయబడిన మాట. మనకైతే ఎలాగా, మనం ఎలా నడుస్తాం? చదవండి. సహోదరులారా, చూసారా, ఇది మనకి. పక్కలు చెప్పండి, ఇది మనకి అని చెప్పండి. సహోదరులారా, ఆ దినము దేవుడు దొంగ వలె మన మీదకి వచ్చుటకు మనము చీకట్లో ఉన్నవారము కాదు. అంటే ముందు ఎవరి గురించి మాట్లాడాడు? ముందు ఎవరి గురించి మాట్లాడాడు? చీకట్లో ఉన్నవారి గురించి మాట్లాడాడు. అర్థమైందండి మీకు? ముందు చీకట్లో ఉన్నవారి గురించి మాట్లాడాడు, ఇప్పుడు వెలుగులో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు వెలుగులో ఉన్నవారికి అంటే దేవుడు దొంగ వలే రాడంట. ఎందుకు? వాళ్ళు తమను తాము దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకుంటున్నారు, ఆభరణాలు ధరించుకున్నారు, పరిశుద్ధత, నీతి. మరి ఆభరణాలు ధరించుకున్నారు, ప్రేమ, దీర్ఘశాంతము, ఫలాలన్నీ కూడా ఆభరణాలుగా ధరించుకున్నారు వాళ్ళు. ప్రభువా రా ప్రభువా, ఎందుకంటే మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసము నీవు నన్ను వధువుగా చేసుకున్నావు, ఇదిగో నేను ఆభరణాలు, పరిశుద్ధాత్మ ద్వారా ఆభరణాలు ధరించి నీకోసం రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. చదవండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులైన. సరే, మీకు వేరు, లోకానికి వేరు వాక్యం. అన్ని వాక్యాలు నీకు కాదు, బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు నీకు కాదు, నీకు సంబంధించిన వాక్యాలు నువ్వు తీసుకోవాలా. బైబిల్ మొత్తం నాకేనండి, కాదు, బైబిల్ మొత్తం నీకు కాదు. బైబిల్లో వెలుగు సంబంధులకు రాయబడిన వాక్యాలు మాత్రమే నీకు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి. అంటే ఏంటిది? ఇదంతా ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. ఆత్మలో నువ్వు విశ్రాంతి అనుభవించేవాడిగా ఉండు. ఆత్మలో ఆకలి ఉండాలి ఎప్పుడు కూడా. రెస్ట్ అనేది ఉండకూడదు ఆత్మలో చల్లారిన స్థితి ఉండకూడదు. చేద్దాంలే, అవుద్దులే, ఆ డిలే అనేది ఆత్మలో ఉండకూడదు. ఆత్మలో ఎప్పుడు కూడా నీడ్ ఉండాలి, ఆకలి దప్పికలు ఉండాలి ఆత్మలో. నేను వెళ్ళాలా, ప్రభు కోసం చేయాలా, పాటలు పాడాలా, దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చోవాలా, భక్తి జీవితం జీవించాలా, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా. ఇది ఆకలి 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 ఆకలి. సంఘము, కడవరి కాలంలో కడవరి సంఘము ఎలా ఉంటుంది? కడవరి కాలములో
కడవరి సంఘం ఎలా ఉంటుందో తెలుసా? చీకట్లో ఉన్నవారి వల్లే ఉండదంట, వెలుగులో ఉన్నవారి వల్లే ఉంటుంది. వెలుగులో ఉన్నవారు తమ వరుడు కోసము తమను తాము పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవండి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు. చూసారా, అంటే ఇందాక చెప్పబడింది అంతా కూడా ఆత్మ సంబంధంగా చెప్పాడు. నిద్రపోకూడదంటే అసలు నిద్రపోకూడదని కాదు అర్థం, అంటే ఫిజికల్గా తీసుకోవద్దు దాన్ని. అంటే ఆత్మలో నిద్రపోయే వ్యక్తిగా ఉండకూడదు, అంటే విశ్రాంతి చెందే వ్యక్తిగా ఉండకూడదు. ఆత్మలో ఎప్పుడు కూడా ఆకలి ఉండాలి, ఆకలి దప్పికలు ఉండాలి. చదవండి. మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండుదురు. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకొని, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుని మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవటకు మనం నియమించలేదు. అందుకే దేవుడు అన్నాడు, నీకు తీర్పు తీర్చను అన్నాడు. ఉగ్రత పాలవడానికి దేవుడు నేను ఎంచుకోలే. యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు నీలో ఉన్నాడు, ఆయన నిన్ను సరిదిద్దుతున్నాడు, ఆయన నిన్ను సంపూర్ణుడిగా చేస్తున్నాడు, ఆయన గుణాలతో నిన్ను, ఆయన ఆభరణాలతో నిన్ను అలంకరిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఉగ్రత బలి ఎందుకు అవుతావు? అంటే దేవుడు నీ యొక్క అంతిమ కాలాన్ని చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంతిమ కాలంలో నువ్వు ఎలా ఉండబోతున్నావో ముందే చూసి దేవుడు ముందేం చెప్పాడు? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. మనం మేలుకొని ఉన్నను. చూసారా, ఇందాక అక్కడ స్పిరిచువల్గా చెప్పాడు, ఇక్కడ ఫిజికల్గా చెప్తున్నాడు. ఇందాకేమన్నాడు? మనం నిద్రపోకూడదు, మనం రాత్రి ఎందు పగలందు మనం రాత్రి వారి వల్లే ఉండకూడదు, మనం పడుకోకూడదు అని అక్కడ స్పిరిచువల్గా చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరి ఫిజికల్గా చెప్తున్నాడు. మనం పడుకున్నా, చదవండి మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను. ఇక్కడ ఫిజికల్గా చెప్తున్నాడు అనమాట. అంటే మన మైండ్లో ఏముండాలి? మనం నిద్రపోతున్నా మన మైండ్లో ఏం ధ్యానం ఉండాలి? నేను ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి, ఆకలి దప్పికలు కలిగి ఉండాలి, నేను సిద్ధపరచబడాలి పరిశుద్ధాత్మ ద్వారా, నేను ఫలాలతో నింపబడాలి అనేది పడుకున్నా తిరిగేసున్న మన మైండ్లో అదే ఉండాలంట. ఎందుకంటే మనల్ని ఆయనతో పాటు జీవించడం కోసం చేసుకున్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట. మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించి నిమిత్తము. ఎందుకోసం యేసుప్రభు చనిపోయారంట? యేసుప్రభు ఎందుకోసం చనిపోయారంట? ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచి ఆయన మనలో జీవిస్తూ ఆయనతో పాటు జీవించేటట్లు మనం చేశాడంట. వావ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూసారా ఎంత గొప్ప కార్యం అండి. యేసుక్రీస్తు చనిపోవడం అనేది అది సాధారణమైన కార్యం కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయాట, మళ్ళీ తిరిగి లేచి పునరుద్ధానము ద్వారా ఆయన మనలో జీవిస్తూ ఆయన మనల్ని తనతో పాటు జీవించేటట్లు చేస్తున్నాడంట. వావ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. చదివేశారా? 11వ వచనం వరకు చదివారా? 11వ వచనం వరకు. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఇవన్నీ కూడా దేవుని గుణాలు, దేవుని ఆభరణాలు. వీటి ద్వారా నీవు అలంకరించబడాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణాలు. వీటితో పరిశుద్ధాత్మని నింపుతాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, పక్షులకు కాలాలను సమయాలను తెలుసుకున్న జ్ఞానం ఉందా? పక్షులకు చూడండి, జీవచరాలకు పక్షులకి జ్ఞానం ఉందా? ఉందా లేదా అండి? ఉంది. చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం.
ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంకుగుడి కొంగైనను తన కాలమును ఎరుగును. చూసారా, ఏ కాలంలో ఉందో ఎరుగుతుందంట. సీజన్, నోయింగ్ ద సీజన్ అండ్ టైమ్స్ అండ్ సీజన్స్. తన సమయాన్ని, తన కాలాన్ని ఎరుగుతుందంట, ఏ కాలంలో ఉందో. చదవండి. తెల్ల గువ్వయును మంగళ కత్తి పెట్టయు ఉదయ కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. చూసారా, ఉన్న కాలమే కాదంట, తను ఏ కాలంలో ఉంటుంది, ఏ కాలానికి వెళ్తుంది కూడా తెలుసంట వాటి పక్షులకి. హల్లెలూయా. అంటే కానీ మానవుడికి ఏం తెలియదంట, కాలాలు విమోచించట్లేదంట. చదవండి. అయితే యెహోవా న్యాయ విధిని వాళ్ళు ఎరగట్లేదు. అంటే యెహోవా న్యాయ విధి అంటే ఇక్కడ యెహోవా జ్ఞానాన్ని, యెహోవా ఏ సమయంలో ఏం చేస్తాడు, ఏ కాలంలో ఎలా నడుస్తాడు అనేది తన ప్రజలకు తెలియట్లేదంట. చూసారా, ఆకాశ పక్షులు తెలుసుకుంటున్నాయంట, గువ్వలు తెలుసుకుంటున్నాయంట, పక్షులు తెలుసుకుంటున్నాయంట, కానీ తన ప్రజలు తెలుసుకోవట్లేదంట. ఎందుకంటే వాళ్ళు దేవుడి బిడ్డలు, మేము అబ్రహాం సంతానం అనే ఒక గర్వంతో ఉన్నారంట. నో, ఈరోజు దేవుడి తగ్గించుకొని వెళ్ళి, ప్రభా నాకు కాలంలో సమయంలో తెలుసుకునే అభిషేకం నాకు ఇవ్వండి అంటే దేవుడు నీ కాలాన్ని తెలియజేస్తాడు. నీ జీవితంలో తర్వాత నువ్వు పొందుకునే కాలాన్ని కూడా తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పాత నిబంధనలో ఈ కాలంలోనూ సమయంలో తెలుసుకునే అభిషేకం ఎవరికుందో తెలుసా? దానియేలుకు ఉంది. మరి నెబుకద్నెజరు రాజు ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, మరి ఆ మాంత్రికుల్ని అందరినీ పిలిపిస్తాడు అన్నమాట. పిలిపించి అడుగుతాడు వాళ్ళని, మరి నాకు ఈ దర్శనం వచ్చింది, మరి ఆ దర్శనానికి మీరు భావం చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే, రాజా, ఓకే రాజా, మీ కళ చెప్పండి, మీకు వచ్చిన దర్శనం చెప్పండి, మీకు వచ్చిన కళ చెప్పండి, దానికి భావం మేము చెప్తామంటారు. ఆ రాజు ఏమంటాడంటే, ఆ కళభావం కూడా మీరే చెప్పాలంటాడు అనమాట. హల్లెలూయా. కళభావం కూడా మీరు చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే, అయ్యి బాబోయ్, ఇలాగెవరు చెప్పగలరు, దేవతలే చెప్పగలరు, మామూలుగా ఉన్నవాళ్ళు ఎవరు చెప్పలేరు, దేవుడు ఒక్కడే చెప్పగలడు. దేవుడు ఈ భూమి మీద నివాసం చేయట్లేదు కదా, ఈ భూమి మీద ఏదో ఒక ఇంట్లో ఉన్న మనిషి కాదు కదా దేవుడే వచ్చి చెప్పాలి. ఎందుకంటే నీ మనసులో వచ్చిన కళ, ఆ కళ యొక్క భావాన్ని చెప్పాలంటే దేవుడు మాత్రమే చెప్పగలడు, ఇంకెవరో చెప్పలేరు అని అంటారు ఆ మాంత్రికులు. అన్నప్పుడు మరి ఆ మాంత్రికులకి వాళ్ళందరూ కూడా దానియేలు అంటే చాలా కోపం. ఎందుకంటే దానియేలు చాలా భక్తిపరుడు కదా, దానియేలు అంటే చాలా కోపం. మరి దానియేలుని ఎలాగైనా చంపాలని ఏం చేస్తారంటే, దానియేలుని ఎలాగైనా రాజు చేత ఈ రాజు దగ్గర తీసుకెళ్దాం, కళ చెప్పే భావం చెప్పేవాళ్ళ చేద్దాము. మరి దానియేలు చెప్పడు కదా, అప్పుడు రాజు కోపం వచ్చి దానియేలు కూడా చంపేస్తాడు అని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నుతారు. కానీ దానియేలు ఎలాంటి వరం కలిగి ఉన్నాడు అనేది సంగతి వాళ్ళకి తెలీదు. దానియేలుకి దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడంట, కాలములను సమయములను తెలుసుకునే వరం ఇచ్చాడు దానియేలుకి. అందుకే దానియేలుని ఎప్పుడైతే మరి దానియేలుకి ఈ విషయం తెలుస్తుందో, అమ్మో మరి రాజు ఇలాంటి క్వశ్చన్ వేశాడంట మాంత్రికుల్ని, మరి ఈ కళకి అర్థం చెప్పకపోతే మళ్ళీ అందరినీ చంపేస్తానంటున్నాడని చెప్పి మరి దానియేలు ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు కొంత సమయం కావాలి, నేను దేవుని దగ్గర, మా జీవము కలిగిన దేవుడు యెహోవా దగ్గర మేము కనిపెట్టి మరి నీకు వచ్చిన కళకి ఆ కళ ఏంటి, ఆ కళకి అర్థం ఏంటి, దాని భావం ఏంటి అని తెలుసుకొని వచ్చి మీకు చెప్తాము అని దానియేలు చెప్తాడనమాట. హల్లెలూయా. మరి దానియేలు తర్వాత ఏం చేశాడో చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు చూద్దాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును
చెప్పాడంట, ఎలా చెప్పాడంట, వాళ్ళకి చెప్పాడంట ఇలాగా. మిషాయేలుకును అజర్యాకును తన స్నేహితులు అంట వాళ్ళతో వెళ్ళి చెప్పాడంటే, ఇలా రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళకు కూడా భావం కూడా మనల్నే చెప్పమంటున్నాడు, మరి అలా చెప్పబోతే మన అందరినీ చంపేస్తాడంట అని చెప్పినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే, మరి ఈ కళభావం కూడా మనకు చెప్పడానికి దేవుడు సమర్థుడు, మనకి ఆ వరాన్ని ఇస్తాడు, ఆ అభిషేకాన్ని ఇస్తాడు, మనం గ్యారంటీ చెప్పగలం, కాబట్టి దేవుడికి ప్రార్థన చేద్దాం. దానియేలు ఒక స్నేహితులు చేసిన పని ఏంటంటే, దేవుడికి ప్రార్థన చేద్దాం. దేని గురించి? కాలములు సమయములు తెలుసుకోవడానికి. కాలములు అంటే ఏ కాలము? రాజుకి ఏ కళ వచ్చింది, ఆ కళ ఏంటి, ఆ కళ యొక్క భావం ఏంటి అని తెలుసుకోవడానికి, ఆ కాలంలో సమయంలో తెలుసుకోవడానికి దేవుని యొద్ద వీళ్ళు మొరపెట్టారు. అప్పుడు దానియేలుకి దేవుడు ప్రత్యక్షమై ఆ కళ భావం కూడా దేవుడు చెప్తాడు. చదవండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తర్వాత వచ్చిన చదవండి. బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములు పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించాడంట. మీ గ్యారంటీ కనుక్కోవాల్సిందే అని హెచ్చరించాడంట దానియేలు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అంతటా రాత్రి యందు దర్శనము చేత, అంటే దానియేలుకి ఒక దర్శనం వచ్చింది. దానియేలుకి ఆ దర్శనంలో ఆ కళ తాలూకా భావం కూడా దేవుడు చెప్పేశాడు. చదవండి. దానియేలునకు బయలుపరచబడెను గనుక వెంటనే దానియేలు ఏం చేశాడంట, ఆ కళభావం తెలియగానే దేవుని తట్టు చెయ్యెత్తి, ప్రభా నీకు స్తోత్రం ప్రభా, నువ్వు చాలా గొప్పడు ప్రభా, నువ్వు నాకు ఆ కళభావం తెలియజేసావు ప్రభా, మమ్మల్ని అందరినీ రక్షించావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రములు అంటున్నాడంట దానియేలు. హల్లెలూయా హల్లెలూయా. చదవండి. ఎట్లనగా దేవుడు జ్ఞానబలము చూసారా? ఎందుకు అనేకులు దేవుడి దగ్గర నుంచి వరాలు పొందుకోరో తెలుసా? వాళ్ళకి అవిశ్వాసం. వాళ్ళకి దేవుడు జ్ఞానబలము కలిగిన వాడని వాళ్ళు నమ్మట్లే. వాళ్ళు ఒకవేళ నమ్మితే దేవుడి జ్ఞానబలాలతో నన్ను కూడా నింపుతాడని నమ్ముతారు. హల్లెలూయా. దేవుడు జ్ఞానబలములు గలవాడు. ఆ జ్ఞానబలములతో దానియేలు నింపాడు. అలాగే నిన్ను కూడా నింపుతాడు ఆయన యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు. చదవండి. యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడయుండి వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ఇచ్చేవాడు. అంటే ఎవరికి జ్ఞానం కావాలన్నా, ఎవరికి వివేకం కావాలన్నా, అండర్స్టాండింగ్ కావాలన్నా, వివేచన కావాలన్నా ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఆయన దగ్గర వచ్చిన వరాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడు ఈరోజు కాలములో సమయంలో తెలుసుకునే అభిషేకంతో మరి దానియేలుని అభిషేకించాడు. అదే అభిషేకంతో దేవుడు నిన్ను కూడా అభిషేకిస్తాడు. నీకు సమయం ఏంటి, నీ కాలం ఏంటి, ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ తెలుసుకునే అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి ఇదైతే పాత నిబంధనలో యూదులకు మాత్రమే ఇది ఉంది. ఇస్సాకారీయులకు దానియేలుకు మాత్రమే ఇది కనబడుతుంది. ఈ జ్ఞానం కొందరు భక్తుల్లో ఇది కనబడుతుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అన్యజనుల్లో కూడా కనబడిందండి. ఎక్కడ తెలుసా అండి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన సమయాన్ని, కాలాన్ని తెలుసుకునే జ్ఞానము అన్యజనులైన జ్ఞానులకు ఇవ్వబడింది. అన్యజనులైన గొర్రెల కాపరులకు ఇవ్వబడింది. హల్లెలూయా. చూసారా? అంటే ఇది కేవలం యూదులకు మాత్రమే కాదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి కృప ద్వారా అన్యజనులైన జ్ఞానులకు, అన్యజనులైన గొర్రెల కాపరులకు కూడా దేవుడు దీన్ని దయచేశాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా ఈ యొక్క
కాలముల సమయంలో తెలుసుకునే అభిషేకం దేవుడు మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యొద్ద ప్రార్థించి ఈ అభిషేకంతో ముందుకెళ్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహోపకారి, కాలములను సమయములను అర్థం చేసుకునే స్వభావము, అర్థం చేసుకునే నాయన తండ్రి జ్ఞానము, నాయన కాలముల సమయంలో మార్చుకునే జ్ఞానం కూడా మాకు దయచేయమని, మమ్మల్ని మీ జ్ఞానంతో మీ అభిషేకంతో నింపి ముందుకు నడిపించమని, మీ వరాలతో నింపి ముందుకు నడిపించమని నజరేయుడైన సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.